జమిలి ఎన్నికల వలన ప్రచారం వృధా కాదని వరంగల్ పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాదరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బుర్ర వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రసాదరావు హాజరై మాట్లాడారు. జమిలి బిల్లు వల్ల దేశ ప్రగతి కలిగే ప్రయోజనాలను ప్రజలలోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తల విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వలన ఓటర్లకు సమయం వృధా కాకుండా అభివృద్ధి పరంగా గాని ఆర్థికంగా గాని భారతదేశానికి ఎంతో లాభం చేకూరుతుందన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని రూపకల్పన చేసి 1980లో మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకొని రాష్ట్రపతి గారికి అందజేయడం జరిగింది. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం కూడా ప్రజల్లోకి తీసుకుపోవడానికి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో సమావేశాలు పార్టీ కార్యకర్తలతోటి వారికి దిశ నిర్దేశం చేయడం కోసము ఈరోజు చిట్యాలలో మండల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో బుర్ర వెంకటేష్ గౌడ్ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్యంగా ఒకే దేశం ఒకే ఎన్నిక జరిగితే దేశానికి ఏమేం లాభాలు, ప్రజలకు ఏం లాభాలు అనే ఒక నినాదం తీసుకుపోవడం కోసము పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ముఖ్యంగా ఒకే జమిలి ఎన్నికలు జరిగితే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగి 100 రోజుల తర్వాత కార్పొరేషన్, మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు కూడా 100 రోజుల్లో పూర్తి చేస్తే మిగతా 5 సంవత్సరాలు పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అలాగే ఎన్నికల ఖర్చులు కూడా మిగలడం జరుగుతుంది. ఇప్పుడు మొన్న పార్లమెంటు ఎన్నికలు జరిగితే 1,35,000 కోట్ల ఖర్చు జరిగింది. టోటల్గా అసెంబ్లీలు, మిగతా రాష్ట్రాలలో ఉప ఎన్నికలు ఇవన్నీ కూడా జరిగితే 4,35,000 కోట్ల ఖర్చు జరుగుతుంది. దానికి జీడిపిలో 1.5% జీడిపి అభివృద్ధిలో మనం వెనుకబడిపోతున్నాం. కాబట్టి కంపల్సరీ జమిలి ఎన్నికలు జరపాలనే పార్టీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా అన్ని రాజకీయ పార్టీలను కూడా ఒప్పించడం జరుగుతుంది. కొన్ని పార్టీలు, ప్రాంతీయ పార్టీలు విభేదించినా కూడా ఆ పార్టీలకు కూడా నష్టం లేదు. ఎందుకంటే ఏ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆ రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడతాయి. కాబట్టి వారు ఈ ఎన్నికలను చాలా ఉపయోగించుకొని వాళ్ళు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం బీజేపీ తరఫున. కాబట్టి సహకరించాలని కోరుకుంటున్నాం.